ఈవేళ మా ఇంట్లోనూ ఆవకాయ పెట్టే వరకు కూడా టెంపరీ ఆవకాయ ఇలా 3 రోజులకోసారి 4 రోజులకోసారి కలుపుతూ ఉంటాను. నేను ఒక విషయం అయితే చెప్తున్నానండి, అది అందరికీ నాకు కూడా వర్తిస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మనం మాట్లాడేటప్పుడు మనం ఇప్పుడు అవకాశం దొరికింది కదా అని మాత్రం ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే అదే అవకాశం ఈవేళ మనకిచ్చిన భగవంతుడు రేపు అదే అవకాశం అవతల వాళ్ళకు కూడా ఇస్తాడు. అప్పుడు మనం వాళ్ళలాగే మనం మాట్లాడకుండా ఉండిపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఈ రోజున అవకాశం ఇచ్చినా దాన్ని మనం జాగ్రత్తగా మనం మాట్లాడకుండా ఉన్నాము అంటే మనకి రేపొద్దున వాళ్ళు ఎప్పుడూ కూడా మిత్రులే అవుతారు, శత్రువులు అయితే అవ్వరు. మళ్ళీ మళ్ళీ మనని గుర్తు తెచ్చుకుంటారు. మనం ఇలా చేసినా వాళ్ళు ఇలా మనని చూశారు, ఇలా మాట్లాడకుండా ఉన్నారు అని సుమాను గుర్తు తెచ్చుకుంటారు. నా ఒపీనియన్ అయితే అదేనండి. ఈవేళ కొంచెం ములక్కాడ పులుసు వెరైటీగా పెట్టాను, మీకు వీడియో కూడా పెడతాను. వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర. నెక్స్ట్ ఒక్కొక్కరిది ఒక్కో రకంగా ఉంటుంది అనుకోండి. ఏదైనా సరే సింపుల్గా అవ్వకూడదాం అనుకుంటే ఏమీ అవ్వబండోయి. సింపుల్గా అనుకుంటే ఆ రోజునే ఇంకో 2 ఐటమ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఆ పైన కొంచెం కొత్తిమీర వేసి పచ్చిమిరపకాయ వేసి ఉసిరికాయ పచ్చడి అయితే మాత్రం చేశానండి. ఆవకాయ పచ్చడితో పాటు ఉసిరికాయ పచ్చడి కూడా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇది కొత్తిమీర పోపు అది ఏమీ వేయక్కర్లేదు, ఆయిల్ అక్కర్ లేకుండా పచ్చడి చేసిందనమాట.